దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలజ్ఞ అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని మరొకసారి వీక్షించడానికి దేవుని యొక్క పాద సన్నిధిలో సిద్ధపడి ఆయన మాటలు వినడానికి, క్షేమాభివృద్ధి పొందడానికి ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున మరోసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారు? ప్రతిసారి నేను ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా అని మాత్రం అడుగుతున్నా. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఒకవేళ ఏదైనా అనారోగ్యం కలిగినటువంటి స్థితిలో ఉన్నారా? కుంటివారిగా, గుడ్డివారిగా, మోగవారిగా, ఏదైనా సరే ఆత్మీయ అంధత్వంలో ఉంటూ, ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉంటూ ఎక్కడైనా మీరు బాధపడుతున్నారా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవునికి ప్రార్థన చేయండి. ఆత్మీయంగా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుడు అన్నీ మీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము కొన్ని అంశాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. గడిచినటువంటి రీసెంట్ ఎపిసోడ్స్లో ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మీయంగా నేను బలం పొందుకోవాలి, నాకు దయచేయి ప్రభువా అని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మోషేను గురించి, అబ్రహామును గురించి, నోవహు గురించి, యోబు గురించి, దానియేలు గురించి, ఏలియా గురించి, వారు ఎక్కడ ఏ విషయాలలో ఎలాంటి జీవితాన్ని జీవించారో అవి మనం కూడా మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిర్దినాన మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే సిద్ధపాటు కొరకు. బుద్ధిగల కన్యకలు ఏ విషయంలో సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు? ఆ సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా లేదా? ఒకవేళ లేకపోతే మనం సరి చేసుకొని ఆ సిద్ధపాటు నాకు దయచేయి ప్రభు, అప్పుడే నాకు క్షేమాభివృద్ధి, ఆత్మీయంగా నేను బలం పొందుకుంటాననేటువంటి మాటను దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యమును గురించినటువంటి ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అది దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నది అనేటువంటి మాట ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడింది. మనం చదివినటువంటి మాట 10 మంది కన్యకలు ఉన్నారు. కానీ లేఖనము, వాక్యము వారిని పిలుస్తున్నటువంటి పేరేంటంటే 5గురేమో బుద్ధి కలిగిన వాళ్ళు అంటా ఉన్నది, మరొక 5గురినేమో బుద్ధి లేని కన్యకలని పిలుస్తూ ఉన్నారు. ఎందుకు వారిని ఆ రీతిగా ఉన్న 10 మందే 2 గుంపులుగా చేసి 2 పేర్లతోటి వాళ్ళని పిలవాల్సి వస్తుంది అనేటువంటి మాట మనం ఆలోచన చేసినట్లయితే, వారందరూ ఎందుకు అనుకున్నారంటే పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. పెండ్లి కుమారుడు రాబోతానికి వారు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దివిటీలు కూడా పట్టుకొని ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ కొంతమంది, అనగా 5గురేమో ఆ దివిటీలతో పాటు నూనె కూడా తెచ్చుకున్నారు. మిగిలిన 5గురు నూనె తెచ్చుకోలేదు. నూనె తెచ్చుకున్నటువంటి వారినేమో బుద్ధిగల కన్యకలు అన్నారు, నూనె లేనటువంటి వారినేమో బుద్ధి లేని కన్యకలు అన్నారు. ఎందుకు అలా అన్నారంటే, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎవరైతే ఆ దివిటీలు వెలిగించుకుంటారో వారందరినీ పెండ్లి కుమారుడు తనతో పాటు తీసుకుని వెళ్ళేటువంటి ఆ సమయం రాబోతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వారందరూ దివిటీలు కలిగి ఉన్నారు 10 మంది. కానీ
5 మాత్రమే నూనెను కలిగినటువంటి వారుగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, అర్ధరాత్రి సమయం. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి అందరూ కునుకుతా ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు. కానీ అర్ధరాత్రి వేళ జరిగినటువంటి ఆ మాట సందర్భం ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము, ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నారండి అని కేక వినబడెను. 6వ వచనంలో ఈ మాట చదువుతున్నాం మనం. అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వచ్చాడనేటువంటి ఒక కేక వినబడినప్పుడు అందరూ కూడా గబగబా దివిటీలు పట్టుకొని వాళ్ళు లేచి వెళ్తా ఉన్నారు. కానీ 8వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాట 7, 8 వచనాలు కలిపి ఉంటాయి కదా. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరచిరి, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు 8వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వండి. దేవుని బిడ్డలారా, సందర్భాన్ని మనం ఒకసారి చూస్తే 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. 10 మంది గబగబా దివిటీలు వెలిగించడం ప్రారంభించారు. అర్ధరాత్రి సమయం కదా. కానీ బుద్ధి కలిగి ఉన్నటువంటి వారు నూనె తెచ్చుకున్నారు. నూనె పోసుకొని దివిటీలు వెలిగిస్తే వాళ్ళ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి చక్కగా. బుద్ధి లేనటువంటి వారు నూనె తెచ్చుకోవాలా, దివిటీలు మాత్రమే తెచ్చుకున్నారు. అందుని బట్టి వాళ్ళలా ఉన్నారు. బుద్ధి లేని కన్యకలలాగా మనం ఉండకూడదు అన్నట్లుగా ఈ మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు వెలిగించారు కానీ నూనె లేకపోతే అది ఆరిపోయాయి. ఆ ఒత్తులు వెలగల. అది ఆరిపోయేసరికి వాళ్ళు అంటున్నారు, ఎవరైతే డ్యూటీలు వెలిగించుకున్నారో ఆ కన్యకల దగ్గరకు వెళ్ళి అంటున్నారు, అమ్మ మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి, మేము కూడా వెలిగించుకుంటాం అంటే వాళ్ళు అంటున్నారు, మీకు మాకు నూనె సరిపోదు. ప్రియదేవుని బిడ్డలారా, మీకు మాకు నూనె సరిపోదు, మరి మేమేం చేయాలి అని గబగబా కొట్ల దగ్గరికి వెళ్ళి అంగాల దగ్గరికి వెళ్ళి నూనె తెచ్చుకొని వచ్చేసరికి ఏమైపోయింది, వారు పెళ్లి కుమారుతో బట్ట లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు మూయబడెను, వేయబడెను. 11వ వచనంలో రాయబడింది, అంతటా తలుపు వేయబడెను. ఆ కన్యకలు వచ్చి తలుపు కొడుతూ అంటున్నారు, అయ్యా మాకు తలుపు తీయండి అంటే ప్రభు చెప్తున్నటువంటి మాట, పెళ్లి కుమారుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, మిమ్మల్ని నేను ఎరుగను, మిమ్మల్ని ఎరగను. ఈ సందర్భం ఒకటి రాబోతా ఉంది. ఈ సందర్భం ఒకటి మనం ఎదుర్కోబోతా ఉన్నాం. పెళ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా యేసుక్రీస్తు వారు రాబోతా ఉన్నారు. పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి సంఘమును తనతో తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతా ఉన్నాడు. ఈలోపు సంఘము ఎలా ఉండాలంటే సిద్ధపడినటువంటి అనుభవంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపడటం అంటే ఎలా సిద్ధపడాలంటే మనమందరం కూడా పాప క్షమాపణ పొందాలి, పాపములను విడిచిపెట్టాలి, క్షమించబడినటువంటి అనుభవంలో ఉండాలి, మన దోషాలను కడిగి వేసుకోవాలి ప్రభువారి యొక్క రక్తములో. మన వస్త్రాలను ఉదుపుకొని మలినంగా ఉన్నటువంటి, అపరిశుద్ధంగా ఉన్నటువంటి, అపవిత్రంగా ఉన్నటువంటి ఈ మలిన వస్త్రాలన్నింటినీ ఉతికి వేసుకొని గొర్రెపిల్ల రక్తములో మనము స్నానము చేసి, ఉదక స్నానము చేసి వాక్యముతో మనము ఎలా ఉండాలి అంటే శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మంచి వస్త్రాలు ధరించుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి అనుభవంగా ఉండాలి. ఏ డాగు మచ్చ కళంకం అనేటువంటిది, ముడత అనేటువంటిది ఏది లేనటువంటి రీతిగా మనం ఉండాలి. ఉంటున్నారా? అది సిద్ధపడినటువంటి కన్యకలను పోలినటువంటి అనుభవము. కొంతమంది పాప క్షమాపణ పొందారు, మారు మనసు పొందారు, బాప్తిజం పొంది మళ్ళీ తప్పులు చేస్తూ ఉన్నారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుడు చెప్పినటువంటి ప్రధానమైన ఆజ్ఞను పాటించడంలా, తల్లిదండ్రులను గౌరవించాలి, వారిని ప్రేమించాలంటే వారిని హింస పెడుతున్నారు, విడిచిపెడుతున్నారు. లోకరీతిగా ఆకర్షించబడి లోకంలో పడిపోతా ఉన్నారు. తిరిగి పాపపు ఊబిలోకి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్నిసార్లు లేస్తారు? లేస్తున్నారు, మళ్ళీ పడిపోతున్నారు, కాలు జారిపోతా ఉంది, నిలబడట్లా. క్రీస్తు అనేటువంటి బండ మీద వాళ్ళని వాళ్ళు కట్టుకోవట్లా, వాక్యం హెచ్చరిస్తూ ఉంటే లోబడట్లా.
దేవుని యొక్క మాటను ధిక్కరించినటువంటి అనుభవాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. సిద్ధపాటు లేదు వాళ్ళకి. ప్రభు వస్తున్నాడు, ఇదిగో ప్రభు జనం సమీపిస్తూ ఉంది, మారు మనసు పొందండి అని లేఖనము కేకలు వేసి చెప్తా ఉంటే వినడం లేదు. ఈ అనుభవంలో నేటి దినంలో సంఘములో ఉన్నటువంటి వారు, సంఘంలో చేర్చబడిన వారు ఈ అనుభవంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బుద్ధిని తెచ్చుకుంటారు? వాళ్ళు ఎప్పుడు బుద్ధి గల కన్యకల్లాగా ఉంటారు? దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదు. నీవు కొదువుగా ఉన్నటువంటి అనుభవంలో ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఏ విషయంలో కొదువుతో ఉన్నావు అంటే నువ్వు సిద్ధపాటు లేనటువంటి దానివిగా, సిద్ధపాటు లేనివానిగా ఉన్నావు అనేటువంటి ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి సిద్ధపడు. బుద్ధిగల కన్యక వలె నువ్వు సిద్ధపడితే ప్రభుతో ఉంటావు, ఆయనతో పెళ్లి విందులో పాల్గొంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట, మన యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధిలో మనము ఉండటానికి మనము ప్రార్థన చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి మాట, మనము ఈ లోకంలో జీవించేటువంటి ఆ సమయమున మనం ఎలా ఉంటున్నాం అనేటువంటిది మనము చూడాలి. చూడండి, లేఖనంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయంలో 11వ వచనం నుండి అక్కడ 19వ వచనం వరకు చదవడానికి సమయం లేదు కాబట్టి మీరు చదవండి. ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అక్కడ యెరూషలేమునకు వెళ్తా ఉంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చేసి ఆయన ఎదురుగా వచ్చి అంటున్నారు, మమ్మల్ని కరుణించు అని కేకలు పెడితే ప్రభువారు వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళతా ఉన్నప్పుడే వాళ్ళందరూ కూడా శుద్ధులయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరూ 10 మంది వెళ్ళి అడిగితే 10 మంది కూడా స్వస్థత పొందుకున్నారు. కుష్ఠరోగం చాలా భయంకరంగా ఉన్నది ఆ దినాల్లో. నేటి దినాల్లో మనం వెళ్తా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వెహికల్స్ ఆగితే కొంతమంది కుష్ఠరోగులు వచ్చి అడుగుతూ ఉంటారు, ధర్మం చేయండి బాబు అని. ఎందుకంటే వాళ్ళ చేతి వేళ్ళు తినేసి ఉంటాయి, పని చేసుకోలేరు, బలహీనంగా ఉంటారు. వారు భిక్షమడుకొని వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి దినాలు. కానీ ఈ దినం కాదు, నాటి దినాలు ఎలా ఉన్నాయంటే వారు ప్రజల్లోని కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఊరి బయట వారికి, ఊరి వెలుపల వారికి నివాసాలు వాళ్ళు వేసుకుని అక్కడే ఉండేవాళ్ళు. ప్రజల్లోనికి వస్తే వాళ్ళని కొట్టేసేవాళ్ళు. కానీ ప్రభు దగ్గరికి వారు ధైర్యం చేసి వచ్చి అంటున్నారు, మమ్మల్ని కరుణించు అంటే ప్రభు వారిని క్షమించి వారిని స్వస్థత వారికి అనుగ్రహించారు. అయితే వారు స్వస్థ పొందారు. కానీ అక్కడ చూడండి, అక్కడ 17వ వచనం చదువుతా ఉన్నాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, ప్రియజనులు బిడ్డలారా, ఆ 10 మందిలో ఒకడు తనకు స్వస్థత పొందుకున్నాడనేటువంటి విషయాన్ని అతడు గుర్తించి చేసినటువంటి పని ఏంటో తెలుసా? 16వ వచనం, లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనంలో గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట, ఈ తిరిగి వచ్చినటువంటి కుష్ఠరోగిని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం, నేర్చుకుందాం. 10 మంది వెళ్ళి అడిగారు మమ్మలను కరుణించు అని. 10 మంది స్వస్థత పొందారు. కానీ ఎంతమంది వెళ్ళారు? ఒక్కడే వెళ్ళి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞత కలిగి యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి అనుభవం మనం కలిగి ఉన్నాం. నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు
మనకు ఏది అవసరమైనదో వాటన్నిటినీ నువ్వు ప్రార్థన చేసినటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించి తన ప్రేమతో నిన్ను అంగీకరించి నీ ప్రార్థనను అంగీకరించి నువ్వు అడిగినటువంటి దానికంటే ఎక్కువగానే నీకు అనుగ్రహిస్తా వస్తున్నాడు కదా. మరి దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి వానిగా ఉన్నారా? ఒక ప్రశ్న మనం చూడాలి, ఒక ప్రశ్నను మనం ఎదుర్కోవాలి. నేను కృతజ్ఞత కలిగి ఉన్నానా? కృతజ్ఞత కలిగినటువంటి జీవితము నేను జీవిస్తా ఉన్నానా? దేవుని యొక్క ఆశీర్వాదం మీరు చాలా మెండుగా పొందుకున్నారు. మీ బిడ్డలు దేనికి పనికిరారు అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని బట్టి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు మీ ప్రార్థన ఆలకించి నీ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇస్తే నువ్వెలా ఉన్నావు? నీ బిడ్డ ఎలా ఉన్నాడు? నువ్వు ఏదో ఒక కొంత కానుకిచ్చి దేవునికి కృతజ్ఞత నువ్వు చెప్పేసి ఉండొచ్చేమో, కానీ నీ బిడ్డ ఎలా ఉన్నాడు? అరే నాన్న, నువ్వు దేనికి పనికిరావని అనుకున్నాను, లోకముతో స్నేహం చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు కదా, మంచి చదివిస్తున్నాడు, బాగా చదువుకోవడానికి కృప చూపించాడు దేవుడు నీకు. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేవుడు నీకు మార్గం సరళం చేశాడు. నువ్వు ప్రార్థన చేసుకోయ్యా, మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, బాప్తిజం పొందు, ఇంకా మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడని నువ్వు చెప్తున్నావా? ప్రియ తల్లిదండ్రులారా, నీ బిడ్డ కొరకు నువ్వు అంగలార్చావు, ఆ తర్వాత నువ్వు కూడా దేవుని మర్చిపోయినటువంటి జీవితం, దేవుని సన్నిధిలో నీకు రాలేక ఏదో ఆదివారం మాత్రమే, ఏదో ప్రత్యేకమైనటువంటి దినాలు మాత్రమే, ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే నువ్వు వస్తూ ఉంటే ఎట్లాగా? అవును కదా, సంఘముతో నీకు అవసరమైనప్పుడు ప్రార్థన పెట్టుకుంటున్నావు, ప్రార్థన సహాయం కోరుకుంటున్నావు, కానీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఎందుకంటే ప్రభువు కృతజ్ఞతను కోరుకుంటా ఉన్నాడు. 10 మంది వెళ్ళారు, 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడే వస్తే ప్రభువారు అడుగుతా ఉన్నారు ఆ వ్యక్తిని, మిగిలినటువంటి 90 ఎక్కడా? 10 మంది శుద్ధులైంది గారా? 17వ వచనములో, 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది లూకాసు వార్తలో. ఆ మిగిలినటువంటి ఆ 90 ఎక్కడా? ఎక్కడా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుమారుడు ఎక్కడా? నీ కుమార్తె ఎక్కడున్నది? లోకంతో ఉన్నదా? లోకంతో స్నేహం చేస్తూ ఉన్నదా? మంచి డ్రెస్సులు ఇస్తూ ఉన్నారు, మంచి లగ్జరియస్ లైఫ్ మేము అనుభవిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత లేని స్థితిలో ఇప్పుడు జీవిస్తే ఉగ్రత దినం ఒకటి రాబోతా ఉంది. దేవుడు శిక్షించేటువంటి ఆ దినం ఒకటి రాబోతా ఉంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈ కుష్ఠరోగి ఎలాగ కృతజ్ఞత కలిగి జీవించాడో ఆ జీవితము నీవు కలిగి జీవించేటువంటి ఆ జీవితము నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. ఎప్పుడు నాకు అప్పుల భారం ఉంది, అది తీసేయి, అనారోగ్యం నుంచి తొలగించు, మాకు క్షేమాభివృద్ధి దయచేయి, ఇవే కాదు, నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగినటువంటి జీవితము నేను జీవించాలి, నా బిడ్డలు జీవించాలి, నా కుటుంబం జీవించాలి, నీ సేవలో మేము ఉండాలి, నీ మార్గాన్ని నేను ఇతరులకు చూపించాలనేటువంటి ఆ ప్రార్థన నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఆ మార్గం నాకు దయచేయి అని ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఉండాలి. మరొకటి మనం చూసినట్లయితే సమరయుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో ఒక మాట మనము చదువుకుందాం. చూడండి, లూకా సువార్తలోనే వ్రాసినటువంటి మరొక సందర్భం ఏమిటంటే, సమరయుడు ఎలాగా ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్తా ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో
ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళతా ఉన్నాడు. జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అక్కడ దిగి వెళ్తా ఉంటే దొంగల చేతులు అతడు దొరికాడు. దొంగల చేతికి అతడు చిక్కినప్పుడు దొంగలు ఏం చేస్తారు? దోచుకుంటారు. అడిగితే ఇస్తామా మనం? ఇవ్వం. వాడు మనలను కొట్టి గాయపరచి మన ప్రాణాలను తీసైనా సరే మన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వాటిని దోచుకుంటాడు. అయితే ఆ వ్యక్తి తనకున్నటువంటి సమస్తమును కోల్పోయి అతని బట్టలు దోచుకున్నారు. కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ ప్రక్కన మార్గం కదా, అది రోడ్డు మార్గం కదా, ఒక యాజకుడు వెళ్తా ఉన్నాడు, ఒక లేవీయుడు వెళ్తా ఉన్నాడు, మరొక వ్యక్తి వెళ్తా ఉన్నాడు. కానీ చూసి పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ ఏ మాత్రం సహాయం చేయనటువంటి వారుగానే ఉన్నారు. మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నామేమో. మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళము, యెరూషలేములో ఉన్నత స్థలములో కొండ మీద ఉన్నటువంటి మనం దిగి వెళతా ఉన్నాం యెరికోకి. ఉన్నత స్థలం నుండి దిగి జారిపోతా ఉన్నాం. నాటి దినాన మనుషుడు దొంగల చేతిలో దొరికి ఎట్లాగా గాయాలు పొంది అతనుకున్నటువంటి విలువైనటువంటి వస్త్రాలు ఎలాగా పోగొట్టుకున్నాడో, నేటి దినమును కూడా మనము అదే స్థితిలో ఉంటా ఉన్నాం. మనం అనుకోవచ్చు, నాకేమీ కొదువు లేదే, నేను యేసయ్యను ప్రేమించట్లేదని నాకేం తక్కువ లేదుగా, ఇంకా నేను యేసయ్యను ప్రేమిస్తున్నటువంటి వారి కంటే, ఆయనను పూజిస్తున్న వారి కంటే నేను ఎక్కువగానే సంపాదించుకుంటా, నాకేం పర్వాలేదు అన్నట్లు అనుకుంటున్నారేమో. కొంతమంది తలంపు కలిగి ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏం కోల్పోతున్నావో నీకు తెలియట్లా. నువ్వు రక్షణను కోల్పోయావు, దేవుడితో జీవించేటువంటి ఆ జీవితాన్ని నువ్వు కోల్పోయావు, దేవుడిచ్చేటువంటి సమాధానమును కోల్పోయావు, సంతోషమును కోల్పోయావు. లోక సంతోషం కాదు, ఆత్మ సంతోషము. ఆత్మీయంగా నువ్వు పొందుకున్నటువంటి ఆ సంతోషం నీకు లోకంలో లభించదు, సమాధానం ఉండదు. కుటుంబంలో చాలామంది లక్షలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కుటుంబంలో సమాధానం లేదు. బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం లేదు, భర్తకు భార్యకు మధ్యలో సమాధానం లేదు కదా, బంధువుల మధ్యలో సమాధానం లేదు. ఎక్కడ చూసినా అలజడులు, అలసట, హృదయమంతా వేదన. ఈ అనుభవాలు మీకు లేవా? కారణం ఏంటంటే మీరు దోచుకోబడ్డారు, మీరు అపవాది చేత దోచుకోబడ్డారనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకో. ఒకప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు, కొద్దిపాటి సంపాదన ఉన్నప్పుడు ప్రభువు మీకు చక్కగా అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంటే మీరు సంతోషంగా బ్రతికారు. కానీ ఇప్పుడు ప్రభువుని విడిచిపెట్టారు, దూర ప్రాంతం వెళ్ళి సంపాదించుకోవాలని లక్షలు కోట్లు సంపాదించుకుంటా ఉన్నారు. కానీ మీ జీవితం ఎలా ఉంది? లోకరీతిగా మంచి లగ్జరియస్ లైఫ్ మీరు ఉండవచ్చు, కలిగి ఉండవచ్చు. కానీ ఆలోచన చేయండి, ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారు? బలం పొందుకున్నారా? బలహీనంగా ఉన్నారా? ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉన్నారా? పైకి బాగున్నటువంటి వాళ్ళలాగా ఉన్నారు, కానీ లోపల మీ స్థితి ఎలా ఉంది? ఆత్మీయంగా ఎలా ఉన్నారు? అంతరంగం ఎలా ఉంది? శుద్ధీకరించబడి ఉందా? పవిత్రులుగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామని అనుకుని లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలామంది యవ్వనస్తులు. ప్రాముఖ్యంగా సాటర్డే సండే వీకెండ్స్లో, శని ఆదివారాల్లో లగ్జరియస్ లైఫ్ బ్రతుకుతూ ఉన్నారు. క్లబ్బులు అంటున్నారు, పబ్బులు అంటున్నారు, మత్తు పదార్థాలు బానిసలైపోతూ ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, తేలిపోతూ ఉన్నారు లోకంలో. ఒకానొక దినమున అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ సంతోషం అది కాదు, ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించండి, ఆనందించండి పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆనందం వేరు, లోకం ఇచ్చేటువంటి ఆనందం వేరు. లోకం ఇచ్చేటువంటి ఆనందం కొంత సమయమే,
సినిమాకి వెళ్తే 2 గంటలే, 3 గంటలే. కానీ దేవునితో నువ్వు గడిపేటువంటి సమయము శాశ్వతమైన, నిత్యమైన, నిత్యత్వంలో ఉండేటువంటి సంతోషం, ఆనందమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఆ స్థితిలో కొరప్రాణంతో విడిచిపెడితే అందరూ వచ్చి వెళ్తున్నారు, కానీ చూసి పట్టించుకున్న వాళ్ళే. కానీ సమరయుడు ఒక ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుని ప్రేమ కలిగి ప్రేమ చూపించి అతను తీసుకుని వెళ్ళి అతనిని హాస్పిటల్ తీసుకువెళ్ళి వైద్యం చేయించి అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ప్రేమ నాకు దయచే ప్రభువా. సమరయుడు ఎలాంటి ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నేను నశించిపోతున్నటువంటి వారి కొరకు, నా కుటుంబం కొరకు, నా ఇరుగు పొరుగు వారి కొరకు ఆ ప్రేమను నేను చూపించేటువంటి ఆ మనసును, హృదయాన్ని నాకు దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయండి. నాకు దయచే ప్రభువా, నాకు దయచే ప్రభువా అని నువ్వు లోకాన్ని గురించి కాదు, సమరయుని వలె ప్రేమను కలిగి ఉండటం నాకు దయచేయి. ఆత్మీయ క్షేమాభివృద్ధిలో నేను ఒకనొక దినంలో నిలబడినప్పుడు నేను చూపించినటువంటి ప్రేమను బట్టి నాకు ఇచ్చేటువంటి బహుమానం ఉంటుంది కదా, ఆ శ్రేష్టమైన బహుమానం పొందుకోవటానికి నాకు ఆ ప్రేమను దయచేయి ప్రభువా. బుద్ధిగల కన్యక వలె సిద్ధపాటును దయచేయి ప్రభువా. కృతజ్ఞత కలిగినటువంటి కుష్ఠరోగి వలె కృతజ్ఞత ఎలాగ కలిగి మీ సన్నిధిలో సంతోషంతో స్తుతులు చెల్లిస్తూ వచ్చాడో, మీరు కూడా ఆ స్తుతులు చెల్లించేటువంటి ఆ జీవితాన్ని నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేయండి. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ, మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మీ నామమునకే మహిమ. అవునాయ్యా, మేము ఏమి కలిగి ఉండాలో, ఏమి కోరుకోవాలో, ఆత్మీయంగా ఏ స్థితిలో ఉండాలో గత కొద్ది రోజులుగా మాతో మాట్లాడుతున్నవాడం ప్రభువా. నాయన, ఆత్మీయ క్షేమాభివృద్ధిలో మేము నిలిచి ఉండేటువంటి ఆ కృపను మాకందరికీ, ఈ మాట వింటున్నటువంటి వారందరికీ పేరు పేరున మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి నాయన. ప్రభువా నాయన, మీ సన్నిధిలో బుద్ధిగల కన్యకలు ఎలాగ సిద్ధపడ్డారు, నూనెలు కలిగేలాగా నాయన మీరు అక్కడకు సిద్ధపడ్డారు. ఆ సిద్ధపాటు మాకందరికీ దయచేయండి. మీరు త్వరలో రాబోతా ఉన్నారు. సిద్ధపడి మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఆ హృదయంలో మనస్సును సిద్ధపడటం మాకు దయచేయండి నాయన. దయచేయండి మా తండ్రి. ప్రభువా, కృతజ్ఞత కలిగి జీవించేటువంటి జీవితాలను మాకు దయచేయండి నాయన. ప్రభువా, ప్రేమ కలిగి జీవించేటువంటి జీవితము మాలో ఏ లోటు ఉన్నదో, లోపం ఉన్నదో వాటన్నిటినీ సరిచేసి నాయన మేము పొందుకోవాల్సినటువంటి క్షేమాభివృద్ధులు పొందుకునేటువంటి కృపను మాకందరికీ పేరు పేరున దయచేసి దీవించి ఆశీర్వదించమని, చేరవచ్చినటువంటి వారిని, కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారిని దీవించి ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యముతో నింపి వర్ధిల్ల చేసి మంచి భవిష్యత్తు ప్రభువా, విడుదలతో కూడినటువంటి భవిష్యత్తును దయచేయమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల ప్రతి ఒక్కరికి కార్యక్రమం స్పాన్సర్ చేసి బిడ్డకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.